రంగస్థలం మీద నటుడిగా మీరు ఎన్నో అవార్డులు తీసుకున్నారు. సో, ఆ ఎక్స్‌పీరియన్సు సినిమా ఆర్టిస్ట్‌గా ఎంతవరకు ఉపయోగపడింది? జనరల్‌గా ఎవరైనా పాత వాళ్ళు ఎవరైనా తీసుకోండి, సావిత్రి గారు గాని, నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, ఎస్వీఆర్ వాళ్ళందరూ, నూతన్ ప్రసాద్ అందరూ రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళే. ఈ మధ్య ఇప్పుడు వేవ్ తగ్గింది కానీ గతంలో సినిమాలో వేషం వేసాడంటే వాడు స్టేజ్ మీద వేసిన వాళ్ళే అయి ఉండాలి. తప్పట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఇన్ని నాటకాలు వేసావు అనే అప్పట్లో పాటలు కూడా పాడేవారు వాళ్ళు. అయితే నాటకాలలో ఉండే క్రమశిక్షణ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మేము 40 రోజులు రిహార్సల్ చేసాం, పెద్ద పెద్ద డైలాగులు కంటతా పట్టాం, ఉచ్చారణ లేకపోతే అంటే డైరెక్ట్ కనెక్షన్ కాబట్టి ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది. అంచేత కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకునే నాటకాలు వేయాలి. ఒక్క తప్పు చేసినా నాటకం నాశనం అయిపోతుంది. సో ఆ క్రమశిక్షణ అన్ని రంగాలు అంటే మేకప్, కాస్ట్యూమ్ అన్నిట్లో మేమే చేసుకోవాలి కాబట్టి ఆ శ్రద్ధ అవన్నీ మాకు సినిమాల్లో బాగా పనికొచ్చాయి. బాగా అంటే పెద్ద డైలాగులు మేమేమాత్రం భయం లేకుండా ఎంత డైలాగ్ అయినా చెప్పేయగలం. ఒకటి. 2 అవకాశానికి అడ్జస్ట్ అవ్వడం. మనకు అది లేదు ఇవి లేవు, కంప్లైంట్స్ తక్కువ. ఎందుకంటే మేము కింద నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇవే చాలా గొప్ప విషయాలు. మేము చెట్ల కింద కూర్చున్నాము, క్యారవాన్లో కూర్చున్నాం, పెద్ద ఫరక్ ఏం పడదు మాకు. ఎందుకంటే మేము వచ్చింది పర్పస్ నా సినిమా వేయడానికి. వేషం రావడమే గొప్ప, అది ఎంత బాగా చేయగలం. అందుకనే నాటకాన్ని నుంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్ రాగానే అడిగేది ఏమిటంటే స్క్రిప్ట్ ఏమిటని అడుగుతారు. సో అట్లా పైగా నేను రచయిత కమ్ నటుడిని అవ్వడం వల్ల నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే స్క్రిప్ట్ నాకు రాగానే దర్శకుడిచ్చి సార్ ఏమన్నా కరెక్షన్స్ లేదా ఏమన్నా ప్లస్ పాయింట్లు ఏమన్నా యాడ్ చేయగలిగితే చేయండి అంటారు. సో అది మాకు నా రంగస్థలం నుంచి వచ్చిన వరం. సార్, అలా మీరు ఆ డైరెక్టర్ మీ సజెషన్ కోరి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చెప్పిన మార్పులు ఆ సినిమా టోటల్గా ఆ సినిమా స్థాయిని పెంచేలా జరిగిన ఇన్సిడెంట్స్ ఏమన్నా? చాలా పెద్దది మనీ. మనీలో అవును, అది ఆల్రెడీ చెప్పారు వర్మ. అది నేను చెప్పింది అట్లా. అంటే జనరల్గా నేనేమిటంటే ఇప్పుడు ఉదాహరణకి యమలీల ఉంది, అది తెలంగాణ. చాలామంది అంటారు ఆ చెల్లి పెళ్ళి అవన్నీ మీరే రాశారు. రాయలేదు, దివాకర్ బాబే రాశాడు. నేనేం చేస్తా అంటే 99% నేను వేరే రచయిత రాసినప్పుడు వేలు పెట్టను. దర్శకుడే రచయిత అయినప్పుడు అతను దగ్గరే ఉంటాడు కదా, ఇది కొంచెం కట్ చేసి మార్చండి అంటే నేను మారుస్తుంటాను తప్ప అదర్వైజ్ నేను వాళ్ళు ఏం చెప్తే అదే. కొంచెం ఒకటే మేము చేయగలిగింది ఏమిటంటే ఓన్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ తెలంగాణ అతను రాసింది డైలాగ్ అయితే మేము ఎంత బాగా ఓన్ చేసుకుని మానవుడితో చెప్పగలం. ఇప్పుడు అతడిలో డైలాగు ఆడు మగాడరా బుజ్జే, చిన్న నాజల్ సౌండ్ వస్తూ ఉంటుంది బుజ్జా అని, అట్లాంటివి ఇంప్రవైజ్ చేస్తాం. కానీ మీరు చెప్పిన ఇందాక చెల్లి పెళ్ళి కావాలి మళ్ళీ మళ్ళీ, దాని మీద విమర్శలు వచ్చినాయి కదా. ఎంజాయ్ చేశారు, ఏముంది, ఒక రౌడీ కవిత్వం చెప్తే ఎలా ఉంటుంది, దానికి లాజిక్ ఏముందని చెప్పి విమర్శలేంది. థరోలీ ఎంజాయ్డ్ అది. అక్కడ ఆ ఏడాది పాటు ఒక ఏడాది పాటు నేను ఎక్కడ వెళ్ళినా ఆ చెల్లి పెళ్ళి చెప్పమనేవారు. ఇప్పటికి కూడా అడుగుతుంటారు విదేశాలు వెళ్ళినప్పుడు. సార్, కెరియర్ బిగినింగ్లో రంగస్థలం మీద 80 ఏళ్ళ వృద్ధుడిగా యాక్ట్ చేశారు కదా. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత అలాంటి ప్రయోగాలు అంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. రంగస్థలానికి సినిమాకి తేడా ఏమిటంటే రంగస్థలంలో దూరం నుంచి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏజ్ గెటప్ వేసుకున్న తెలీదు. బట్ వేరేజ్ కెమెరా దగ్గరికి వచ్చేటప్పటికి మేము బిగ్గు పెట్టాము, గీతలు గీసాము తెలిసిపోతుంది. అందుకని అట్లాంటి ప్రయోగాలు ఏజ్ చేసాము. కొంచెం ఇప్పుడు కొంచెం మేము ఇప్పుడు ఏజ్కి కాదు, నేను ఇప్పుడు ఆల్రెడీ 60+ కాబట్టి వెనక్కి వెళ్ళే ఉంటాయి. అంటే 30 ఏళ్ళప్పుడు గడ్డానికి నలుపు వేసుకుని, కానీ సినిమాలు చాలా ఆడుగా ఉంటుంది. అంటే ఈ రింకిల్స్ అన్నీ ఉంటాయి, ఏదో కష్టపడతారు కానీ ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సి వచ్చినప్పుడు. అంచేత అది పెద్ద సక్సెస్ ఎందుకంటే కెమెరా బాగా క్లోజ్కి వచ్చినప్పుడు
చిన్న చిన్న మడతలు కూడా చెప్పేస్తుంది కాబట్టి మనం అది ఏజీ దాచే ప్రయత్నం చేయడం వ్యర్థం.